హరి ఓం. శ్రీ గురుభ్యో నమ. మనము ఛాందోగ్యోపనిషత్తు మననంలో ఉన్నాము. దీనిని మనకు అధ్యయనం చేయిస్తున్నటువంటి శ్రీ అభయానంద సరస్వతి స్వామి వారికి, మనకు అనేక విధాలుగా తోడ్పడుతున్నటువంటి దయానంద సరస్వతి వారి పుస్తకాలు, తత్వవేదానంద వారి వీడియోలు, పరమార్థానంద గారి విశ్లేషణలు, ఇంకా ఇతరుల మహాత్ముల గ్రంథాలు మనకు ఉపయోగంగా ఉన్నాయి. వాళ్ళందరికీ అనేక ప్రణామములు. మొదటి అధ్యాయంలో ఉన్నాము. మొదటి అధ్యాయంలో 6వ ఖండాన్ని చూసి ఉన్నాము. ఈరోజు 7వ ఖండము చూడబోతున్నాం. 6వ ఖండము అధిదైవిక ఉపాసన. ఇది అధ్యాత్మ ఉపాసన. ఇక్కడ కూడా ఒక అంగీ, కొన్ని అంగ ఉపాసనలు కలిపి చేస్తాం. అంగీ ఎవరు? విశిష్ట గుణ సంపన్న పరమేశ్వరుడే అంగి. విశిష్ట గుణ సంపన్న పరమేశ్వర ఉపాసన, ఇది అంగి ఉపాసన. ఇది కూడా కర్మాంగోపాసనే. డైరెక్ట్గా ఓంకారము ఉద్గీతను చేయము. ఇక్కడ ఉద్గీతం అంటే పరమేశ్వరుడే. అన్నిటికన్నా ఎక్కువగా కొనియాడబడే తత్వము పరమేశ్వరుడు. పరమేశ్వరుడు అంటే చూశాము, సగుణ సాకార పరబ్రహ్మమే గాని నిర్గుణ నిరాకారము కాదు. ఎందుకు కాదు? నిర్గుణ నిరాకారము ఉపాస్యము కాదు. నేది నేదం ఎదిదం ఉపాసతే. విశిష్ట గుణసంపన్న పరమేశ్వర అధ్యాత్మ ఉపాసన పూర్తి పేరు. అక్కడ ఏం స్థానం తీసుకున్నాం? అధిదైవం కాబట్టి స్థానం ఏమిటి? ఆదిత్య మండలం. ఇక్కడ స్థానం ఏమిటి? దక్షిణ అక్షి, కుడి కన్ను. ఆదిత్యుడే కన్ను, కన్నే ఆదిత్యుడు. కన్నుకు అభిమాని దేవత ఆదిత్యుడు. ఆదిత్యునకు ఏదైతే ఆదిత్యుని ద్వారా ప్రేరేపించబడుతున్నదో, అంటే వెలుగు లేనిదే మనము చూడలేమో, అదే అక్షి. వెలుగు లేకపోయినా మనం వినగలము, వెలుగు లేకపోయినా మనం వాసన చూడగలము, నాలికతో రుచి చూడగలము, కానీ చూపుతో చూడలేము. అంచేత ఆదిత్యుడు అక్షి ఇంటర్ రిలేటెడ్. దక్షిణాక్షి ఎందుకండి? దెర్ ఈజ్ ఎ డామినెంట్ హెమిస్ఫియర్ ఇన్ ద హ్యూమన్ బాడీ. లెఫ్ట్ హెమిస్ఫియర్ ఈజ్ డామినెంట్. Right hemisphere is not dominant in 95% of the people. That is why the left hemisphere or the left part of the brain controls the right part of the body, which is dominant for everyone. అంచేత మీరు చూడండి, ఏదైనా మైక్రోస్కోప్లోనో టెలిస్కోప్లోనో ఒక కంటితో చూడమంటే మీరు ఎడం కన్ను మూసుకొని కుడి కంటితో చూస్తారు. అంచేత దక్షిణాక్షి. అదర్వైజ్ అక్షి అన్న కూడా ఒక్కటి. ఏం కన్ఫ్యూజ్ అవ్వక్కర్లేదు. అంగ ఉపాసన విషయంలో ఆలంబనాలు ఉన్నాయి. అక్కడ 2 జతల ఆలంబనాలు. ఏమిటవి? రుక్కు సామ ఒక ఆలంబనము, సా ప్లస్ అమ రెండవ ఆలంబనము. ఆలంబనాలు ఇక్కడ కూడా అవే ఆలంబనాలు. అంటే ఏమిటండి దానికి దీనికి తేడా? విశిష్ట గుణ సంపన్న పరమేశ్వర ఉపాసన కామన్ నేము. అది అధిదైవిక ఉపాసన. ఇది అధ్యాత్మ ఉపాసన. అక్కడ స్థానము ఆదిత్యుడు, ఇక్కడ స్థానము కుడి కన్ను. ఎందుకంటే మనం చూపు వెలుగు కనెక్ట్ అయి ఉన్నాయి కాబట్టి. కుడి ఎందుకో మీకు చెప్పాను ఆల్రెడీ. ఆలంబనం ఏమిటి అక్కడ? రుక్ సామ ఒక జత, సా ప్లస్ అమ రెండో జత. అంగీ ఎవరు? పరమేశ్వరుడు. అంగములలో తేడా. అంగాలు ఏమిటి అక్కడ? అక్కడ ఏమిటి అంగాలు చెప్పుకున్నాము? పృథివీ, అగ్ని. మీరు చెప్పండి కమల గారు, అక్కడ వేటిని అంగాలుగా చెప్పుకున్నాము? పృథ్వీ అగ్ని మొదటిది, రెండవది అంతరిక్షము వాయువు, మూడవది సువహ ద్వౌ కాంతిలోకం ఆదిత్యుడు, నాలుగవది నక్షత్రాలు క్షతము లేనివి నక్షత్రాలు చంద్రుడు, ఐదవది శుక్లభ కృష్ణభ. అంటే శుక్లభ తెల్లగా ప్రకాశిస్తున్నది, నల్లగా చుక్కలా ఉన్నది. ఇది ఆది దైవిక ఉపాసన. ఇవన్నీ దైవములు, దేవతలు.
ఇక్కడ దేవతలు బదులు దేవతలు. ఇంద్రియాలలో దేవతలు ఉన్నారు. ఎవరు ఈ దేవతలు? మన ఇంద్రియాలే దేవతలు. దేవ అనే శబ్దానికి ఇంద్రియం అనే అర్థం కూడా ఉంది. ఇక్కడ శరీరంలో ఉండే దేవతలు అక్కడ 5 జతలుంటే ఇక్కడ 4 జతలు ఉన్నాయి. ఏమిటా 4 జతలు? వాక్ ప్రాణము. వాక్కు ఆశ్రయము, ప్రాణము అవును. ఆశ్రయి. చక్షువు ఆశ్రయము, చక్షువులో ఏర్పడేటటువంటి పురుష ప్రతిబింబము. అంటే ఆయనకి ఏదైనా వస్తువు యొక్క ప్రతిబింబం కనిపిస్తుంది కదా, ఛాయా పురుషుడు అంటారు ఆయన. ఆ ఛాయా పురుషుడేమో ఆయన దాని యొక్క ఆశ్రయి. శ్రోత్రం ఆశ్రయము, మనసు ఆశ్రయి. శుక్లభ తెల్లని కంటిగుడ్డు భాగము ఆశ్రయము. కృష్ణభ నల్లని కంటిగుడ్డు భాగము ఆశ్రయి. ఇక్కడ శుక్లభ అంటే సూర్యునిలోని తెల్లనిదని కాదు. మనకు గుడ్డులో కనిపిస్తుంది కదా, కన్ను చూస్తే తెల్లగా కొంత భాగము. దట్ ఈస్ కాల్డ్ ద స్క్లీరా. The one which is black is because of the iris. Before that, there is a transparent cover which is called the cornea, and it appears as though it is black. That is the Krishnabha. The cornea is, of course, supported by the sclera. స్క్లీరా కార్నియా. ఈ స్క్లీరా అనేటటువంటిది సపోర్ట్లోనే కార్నియా అనేటటువంటిది ఉంటుంది. శుక్లభ కృష్ణభ. వాక్ ప్రాణము, చక్షువు చక్షుష్పురుషుడు, శ్రోత్రము మనసు, శుక్లభ కృష్ణభ. అర్థమైందా? దేని మీద? అర్థమైంది. రుక్ సామల మీద, సా ప్లస్ ఆమా మీద. అంటే అవును. ఏమైంది ఇప్పుడు? అన్నీ కూడా ఒక్కలాగే ఉన్నాయి. అక్కడ 5 అంగములుంటే ఇక్కడ 4 అంగములు ఉన్నాయి. వాక్ ప్రాణము. వాక్శక్తి ప్రాణం ఉంటేనే కదా వాక్శక్తి ఉంటుంది. చక్షువు అవును. చూస్తేనే కదా చక్షుని యొక్క పురుషుడు ఏర్పడతాడు. వింటేనే కదా మనసులో ఏదైనా నిలబడుతుంది. ఆ శుక్లభ లేక స్క్లీరా సపోర్ట్ చేస్తేనే కదా కార్నియా, ఐరిస్ ఇవన్నీ ఫ్రంట్లో ఉన్న ట్రాన్స్పరెంట్ పార్ట్స్ ఉన్నాయి. అంచేత ఆశ్రయి, ఆ ఆశ్రయము మొదటిది, తర్వాతది ఆశ్రయి. అలాగే సా ప్లస్ అమా మీద కూడా వాక్ ప్రాణము, చక్షువు చక్షుష్పురుషుడు, శ్రోత్రము మనస్సు, శుక్లభ కృష్ణభ. రవిప్రకాష్ గారు ఇప్పుడు మీరు చెప్పండి 5 అంగములు ఏమిటో? అక్కడ 5 అంగములు అయితే మొదటిది ఆ, ఆ, ఏమ- పృథివీ అగ్ని, రెండవది అంతరిక్షము వాయువు, అది ఆమె చెప్పారు కదా కిందటి ఇందులో చాప్టర్ లో ఉన్నవి. పృథివీ అగ్ని అంతరిక్షము వాయువు, సూర్యదేవత, అదేంటది ద్యులోకము సూర్యదేవత, ఆ తరువాత నక్షత్రములు, చంద్రుడు, శుక్లభ కృష్ణభ సూర్యుడు అయిపోయాయి. ఇక్కడ ఏమిటి అంగములు? వాక్ ప్రాణము, చక్షు చక్షుష్పురుషుడు, శ్రోత్రము మనస్సు, శుక్లభ కృష్ణభ. సో ఇప్పుడు చెప్పండి ఏమిటి ఏ ఉపాసన అండి ఇది? ఇది ఆధ్యాత్మ ఉపాసన. అధ్యాత్మ ఉపాసన పేరేమిటండి? ఉపాసన పేరేమిటి? విశిష్ట గుణ సంపన్న పరమేశ్వరుడు, కానీ స్థానం వేరు. విశిష్ట గుణ సంపన్న పరమేశ్వర ఆధ్యాత్మ ఉపాసన. అంగి ఎవరండి? అంగి విశిష్ట గుణ సంపన్న పరమేశ్వరుడు. అంగి ఎవరండి? అంగి పరమేశ్వరుడు. పరమేశ్వరుడు అంటే ఎవరండి? ఇక్కడ పరమేశ్వరుడు అంటే పరమాత్మ కాదు, నిర్గుణ పరబ్రహ్మము కాదు కనుక కదా. అవును. అంగములు ఏమిటండి? ఇక్కడ అంగములు 4 జతలు. ఒకటి వాక్కు ప్రాణము, 2 చక్షువు పురుష ప్రతిబింబం అంటే ఛాయా పురుషుడు, 3 శ్రోత్రము మనస్సు, 4 శుక్లభ కృష్ణభ, కంటిలో ఉన్న శుక్లభ, కంటిలో ఉన్న కృష్ణభ. ఓకే. సో అక్కడ 5 ఉంటే ఇక్కడ 4 ఉన్నాయి. మరి అక్కడ పరమేశ్వరుడికి కొన్ని గుణాలు చెప్పాం కదా, ఇక్కడ కూడా గుణాలు ఉన్నాయి. అవే గుణాలు ఇక్కడ కూడా ఉంటాయి. కప్యాసం పుండరీకమేవాక్షిణి, ఉన్నామత్వం, రుక్సామ గౌష్ణత్వం, ఉద్గీతత్వం అనే వాటిలో హిరణ్మయత్వం అనే 5 ఏ మార్పు లేదు. ఇక్కడ కూడా పరమేశ్వరుడు హిరణ్మయుడే.
పుండరీకం లాంటి కళ్ళు ఉన్నాయి, ఎర్రగా ఉన్నది ఉత్తునామత్వం, అన్నిటికన్నా హైయెస్ట్ దీంట్లో ఉన్నవాడు ఉత్తునామత్వం. పాపాతీతుడు, రుక్సామ గౌణత్వం, రుక్సాములం రెండు గౌష్ణం అంటే ఆ కణుపులు, ఆ కణుపులే పాదములు. ఉద్గీతత్వం, ఇదే ఉద్గీత. ఉద్గీత అంటే ఇక్కడ పరమేశ్వరుడే. అక్కడ ఊర్ధ్వలోక ఈశత్వం అని చెప్పాం, ఇక్కడ అధోలోక ఈశిత్వం అని చెప్తున్నాం. ఎందుకు ఈశత్వం అని చెప్పడానికి? దేవతల స్థాయిలో ఉంది కాబట్టి, ఆధ్యాత్మ స్థాయిలో ఉంది కాబట్టి ఊర్ధ్వలోకం కాకుండా అధోలోక కామ ఈశత్వము అని ఇక్కడ చెప్తున్నారు. ఐశ్వర్యవంతం అనేటటువంటి అదనపు గుణం వస్తుంది. ఎందుకు ఈ అదనపు గుణం వచ్చింది? ఐశ్వర్యానికి అధిపతి అవుతాడు ఈ ఉపాసన చేసిన వాడు అంటూ ఇక్కడతో ఈ ఉపనిషత్తు ఈ ఖండంలో ఉండేటటువంటి విషయాలు 7 నుంచి 9 వరకు ఫలం చెప్తున్నారు. ఆ ఫలం ఏమిటి? అక్కడ ఉన్నామత్వం, పాపాతీతుడు, పాపానికి అతీతంగా కొలిస్తే అంతఃకరణం కూడా శుద్ధి పొంది పాపాలకు అతీతంగా ఉంటాము. అధోలోక ఈశ్వరుడయ్యాడు. ఇది రెండు